నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం మహాశివరాత్రి సందర్భంగా ప్రజలు ఇచ్చిన కానుక అని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పానగల్లోని చరిత్రాత్మక పచ్చెల ఛాయా సోమేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం మహాశివరాత్రి సందర్భంగా ప్రజలు ఇచ్చిన కానుక అని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పానగల్లోని చారిత్రాత్మక పచ్చల ఛాయా సోమేశ్వరాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం ఘనంగా పలికారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ మహాశివుని వేడుకున్నట్లు పేర్కొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను గెలుచుకోవడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. మేయర్ ఎన్నిక తర్వాత అభివృద్ధి పనులకు వేగవంతంగా చేయడం జరుగుతుందని తెలియజేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్ధి చేయడంతో పాటు గ్రీన్ సిటీగా మారుస్తానని పేర్కొన్నారు. పానగల్ దేవాలయాల సమీపంలోని చందనపల్లిలో ఉన్న డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి మరో చోటికి తరలిస్తామని స్పష్టం చేశారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండగోని యాదయ్య, పల్రెడ్డి వెంకటరెడ్డి, గురిజాల నరేందర్, బుర్రి యాదయ్య, కొమ్మనబోయిన జానీ యాదవ్, కొణిదెల ఎల్లయ్య, ఆలయ అర్చకులు ఉదయ్ కుమార్, గుండగోని శ్రీను తదితరులున్నారు.